శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 24వ నామం గురించి చెప్పుకుందాం. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదా. ఈ నామం ద్వారా అమ్మవారి యొక్క పెదవుల గురించి చెప్తున్నారనమాట వసిన్యాది వాగ్దేవతలు. ఎలా ఉన్నాయంట అమ్మవారి పెదవులు ఇక్కడ అంటే నవ. పోయినసారి నవచంపక అని నవ అని మొదలు పెట్టారు. అలానే ఈ నామంలో కూడా నవ విద్రుమ నవ అనే మొదలుపెట్టారు. ఇక్కడ నవ అంటే ఏంటి అంటే కొత్తదైన అని అర్థం. విద్రుమ అంటే పగడములు యొక్క, బింబ అంటే దొండపండు యొక్క, స్త్రీ అంటే శోభ, న్యక్కారి అంటే తిరస్కరించు అని, రదనచ్చద అంటే పెదవుల గలది. అసలు ఏం చెప్తున్నారు ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలంటే చూడండి, సాధారణంగా కవులు వర్ణన చేసేటప్పుడు అది కూడా స్త్రీల యొక్క 2 పెదవులు ఎలా ఉంటాయో చెప్పడానికి వర్ణించేటప్పుడు మొదటిది పగడము, రెండవది దొండపండుతో వర్ణిస్తారు. కానీ ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు ఏం చెప్తున్నారు, అలాంటి కవులు ఎలా అయితే వర్ణిస్తున్నారో పగడాలు, దొండపండు వంటి వాటితో అలాంటివన్నీ కూడా అమ్మవారి యొక్క పెదవులు తిరస్కరించేలాగా ఉన్నాయి అని చెప్తున్నారన్నమాట ఈ నామం ద్వారా. ఇక్కడ విద్రుమ అంటే పగడము అని అర్థం. అది ఎలాంటి పగడం అని చెప్తున్నారు ఇక్కడ అంటే నవ విద్రుమ అంటే అప్పటికప్పుడు సానపెట్టిన ముదురు పగడం అనమాట. అంటే కొత్త పగడాన్ని గురించి చెప్తున్నారు. అది ఎలా మెరుస్తుంటది, కొత్త పగడం ఎప్పుడూ కూడా ఎర్రగా మెరుస్తూ కాంతులు వెరజిమ్ముతూ ఉంటుందన్నమాట. ఇక రెండవది దొండపండు. అది కూడా ఎలాంటి దొండపండు, బాగా పండిన దొండపండుతో పోలుస్తారు. అందరు కవులలాగానే ఈ రెండిటిని వరుసగా అమ్మవారి పై పెదవకి కింద పెదవకి వర్ణన చెప్పబోయి అలా చెప్పబోతూ కూడా ఆగిపోయారనమాట. ఎందుకు అంటే ఇవి రెండూ కూడా అమ్మవారి యొక్క పెదవులకి సాటి రావట్లేదు లేదన్నట్లుగా వసిన్యాది వాగ్దేవతలకు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు మరి ఎలా పోల్చాలి వాళ్ళకి అర్థం కాక వీటిల్ని తిరస్కరించేలాగా ఉన్నాయి అని ఇక్కడ చెప్పారనమాట. అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన అమ్మవారి యొక్క పెదవులు ఎలా ఉంటాయంటే ఆ రెండిటి శోభను కూడా తిరస్కరించినట్లుగా అమ్మవారి యొక్క పెదవులు ఉన్నాయి అని చెప్పారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పగడానికి ఎరుపుదనం ఉంటుంది కానీ మృదుత్వం ఉండదు, చాలా గట్టిగా రాయిలాగా ఉంటుంది. అలాంటి పగడాన్ని సానబెట్టినప్పుడు తప్పకుండా దాని మీద గీతలు పడుతూ ఉంటాయి. అలాంటి గీతలు గాని పగుళ్ళు గాని కురుకుదనం గాని అమ్మవారి పెదవులకు ఉండవు. ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే దీన్ని చూడండి, చెట్టుకి కాసి ఎండి పండిన పగడం నిత్య శోభతో సజీవంగా ఉండే అమ్మవారి పై పెదవితో రంగులో సరిపోవచ్చేమో కానీ అమ్మవారి యొక్క మృదుత్వం, లాలన వంటి లక్షణాలతో సరిరావన్నమాట ఇవన్నీ కూడా. మరి ఎందుకు ఇక్కడ పగడపుతో పోల్చి చెప్పారు అంటే పగడపు రత్నం ఎప్పుడూ కూడా ఎర్రటి కాంతులను వెరజుమ్ముతూ ఉంటుందన్నమాట. అందులోనూ నవవిద్రుమ అంటే కొత్తదైన పగడమైతే అటు ఎరుపు కాకుండా లేత రంగులో ఉంటుందన్నమాట. అటువంటి కాంతి ఇక్కడ అమ్మవారికి సంబంధించి ఎక్కడ ఉంటుందంటే అమ్మవారి శరీరం నుండి వెలువడుతూ ఉండే కాంతి, అలాంటి కాంతి కనుక ఆ కాంతి రక్తంలాగా గాఢమైన ఎర్రటి రంగులో ఉంటుందన్నమాట. దానినే ఇక్కడ మహామాయ రూపమైన మొదటి రక్త బిందువు అని అంటారు. అంటే సృష్టి మొదలైనప్పుడు కనిపించిన తొలి చైతన్య బిందువు, అంటే విశ్వం పుట్టుకకు మూలమైన ఒక దివ్య బిందువు. ఆ బిందువే అమ్మవారి అసలు స్వరూపం, చైతన్యానికి ఆది రూపం అని అర్థం. సృష్టి ఆరంభంలో ఎర్రటి కాంతి బిందువులా కనిపించిన ఆ దివ్య శక్తి ఇక్కడ ఎవరు అంటే అమ్మవారు. ఆమె నుంచే మొత్తం జగత్తు, జీవం, చైతన్యం అన్నీ కూడా ఉద్భవించాయి అని ఈ నామంలో దాగిన రహస్యం. ఇది మొత్తం కూడా అమ్మవారి యొక్క రూపవర్ణనలో ప్రత్యేకంగా లలితా త్రిపుర సుందరీ దేవి లేదా ఆదిశక్తి యొక్క ఆవిర్భావం గురించి ఉందన్నమాట ఇందులో. తరువాత విద్రుమ బింబం అంటే ఏంటంటే ఎర్రటి లేదా దివ్య కాంతి అని అర్థం. ఆ కాంతి ఏంటి అంటే ఆ కాంతియే ఇక్కడ అమ్మవారి స్వరూపం. ఆ కాంతి కానీ లేదనుకోండి ఈ బ్రహ్మాండాలన్నీ కూడా శూన్యమే. అదే మాయా రూపంలో ఎర్రటి చైతన్య కాంతిగా మారి ఈ జగత్తు పుట్టడానికి, ఈ బ్రహ్మాండాలన్నీ జీవంతో నిండటానికి కారణమైన బింబమే ఈ బింబం అన్నమాట. ఆ ఎర్రటి కాంతి ఎలా ఉందంటే ఇక్కడ నిర్గుణ బ్రహ్మం అంటే రూపం లేని పరమాత్మగా
విరజిల్లుతూ ఉందన్నమాట. కానీ మనకి కనిపించేటప్పుడు అది మాయా రూపంలో ఉంటుంది. కానీ ఈ సృష్టిలో మాత్రం ఎర్రటి కాంతిగా ప్రత్యక్షమవుతుందన్నమాట. ఇలా అమ్మవారి ఆ రూపం చైతన్యం మొదట కనిపించిన రూపం అదే ఈ ప్రపంచం పుట్టుకకు కారణమైందనమాట. అలా ఈ సృష్టి ప్రారంభమయ్యే ముందు ఉన్న ఆ దివ్య కాంతి, ఆ ఆత్మజ్యోతి, దానినే ఇక్కడ విద్రుమ బింబం అని అంటారనమాట. ఇక్కడ తరువాత నవబింబ. దీన్ని ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే బింబం. ఈ బింబం దాంట్లో మొత్తం నవబింబాన్ని కానీ చూసుకున్నట్లయితే 9 బింబాలు లేదా 9 ప్రతిబింబాలు అని అర్థం. అంటే సృష్టి సమయంలో అమ్మవారి యొక్క శక్తి 9 రూపాలలో వ్యక్తమైందనమాట. ఆ 9 రూపాలు ఏంటి అంటే పంచభూతాలు 5 మరియు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ కలిపి 9 తత్వాలన్నమాట. ఈ 9 శక్తుల రూపంలోనే అమ్మవారు సర్వ సృష్టిలో ప్రతిబింబించారనే భావం అన్నమాట. అలా సృష్టి మొదలైనప్పుడు ఒకే శక్తి, అది ఏ శక్తి అంటే ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి ఎవరు? లలితా అమ్మవారు. మొత్తం కూడా 9 భాగాలుగా వ్యక్తమయ్యారన్నమాట. ఆ 9 భాగాలే ఈ ప్రపంచాన్ని నిర్మించాయి. అవి ఏంటి అంటే చూడండి, మన దేహం, మన ఆలోచనలు, మన జ్ఞానం, ప్రకృతి, అగ్ని, గాలి, నీరు, ఆకాశం, అలా అన్నీ కూడా ఈ 9 శక్తుల ఫలితమే. అంటే ఇక్కడ నవబింబం అనేది అమ్మవారి 9 శక్తి రూపాలు. ఇవే సర్వ సృష్టిలో, సర్వ చైతన్యంలో ప్రతిబింబించినవి అని అర్థం అన్నమాట. ఇక్కడ తరువాత బింబశ్రీ. అంటే ఇక్కడ శ్రీ అంటే ఏంటి? శోభించే అని. బింబ అంటే కాంతి. శోభించే కాంతిమయమైన బింబం అంటే ప్రకాశించే రూపం అని అర్థం అన్నమాట. చూడండి, సృష్టి మొదలైనప్పుడు ఈశ్వరుడు ఒక దివ్య ఆలోచన చేశాడనమాట. దాని కారణంగా ఒక కాంతి రూపం ఏర్పడింది. అది ఏంటి ఆ కాంతి అంటే అదే ఈశ్వరుడి బింబం లేదా దేవతా రూపంగా మొదటి ప్రతిబింబించిన దివ్య కాంతి అని అర్థం అన్నమాట. అలా ప్రపంచం పుట్టుక ముందు పరమేశ్వరుడు సంకల్పం చేశాడు కాబట్టే ఈ జగత్తు మొత్తం కూడా ఉద్భవించింది అని అర్థం. దానినే ఇక్కడ మొదటి దివ్య రూపం అని ఎలా చెప్పారు అంటే బింబశ్రీ. ఇది చైతన్యానికి ప్రతిబింబం అన్నమాట. ఇంకా స్త్రీ అన్న పదం సాధారణంగా మంగళం, కాంతి, లక్ష్మి, శోభ, శక్తి ఇలాంటి అన్ని అర్థాల సమ్మేళనం అన్నమాట. వేదాలలో శ్రీ అంటే ప్రకాశం, సౌందర్యం, కరుణ, సృష్టి శక్తి, దివ్య సాన్నిధ్యం అని అర్థం. అంటే శ్రీ అనేది శక్తి యొక్క మూర్తి రూపం. దానినే లలితా త్రిపుర సుందరి, లక్ష్మి లేదా పరాశక్తిగా సూచిస్తారన్నమాట. తరువాత ఇందులో ఇంకో రహస్యం దాగి ఉంది. అదేంటంటే నవద్రుమం. అంటే కొత్త వృక్షం లేదా కొత్త చెట్టు అని అర్థం. ఇక్కడ వృక్షం అంటే ఏదో సాధారణ చెట్టు అని కాదు, ప్రకాశంతో నిండిన దివ్య వృక్షం. అంటే సృష్టికి ఆరంభమైన శక్తి రూపం అని అర్థం. సృష్టి మొదలైనప్పుడు మొదట ఒక ప్రకాశ వృక్షం లాంటి దివ్య రూపం ప్రత్యక్షమైందనమాట. ఆ వృక్షం నుండే జీవం, కాంతి, శక్తి, సృష్టి బీజాలు అన్నీ కూడా ఉద్భవించాయి. అంటే ఆ వృక్షమే ఇక్కడ సృష్టికి కారణం, అమ్మవారి శక్తి రూపం అని కూడా అర్థం. అందుకే దానిని కొత్త వృక్షం అని పిలువబడింది. ఎందుకంటే అది తొలి సృష్టి, మొదటి ప్రకాశ రూపం అని అర్థం అనమాట. ఇక్కడ వృక్షం అంటే సృష్టి చక్రం అని కూడా అర్థం వస్తుంది. అంటే లైఫ్ సైకిల్ అని అర్థం. అమ్మవారు ఆ వృక్ష రూపంలో కనిపించడం అంటే అమ్మే ఇక్కడ సర్వ సృష్టికి మూలం అని అర్థం. ఆమె నుండే అన్ని జీవాలు, శక్తులు, లోకాలు పుట్టాయి అని కూడా అర్థం అన్నమాట. తరువాత బింబ. ఇక్కడ బింబ అంటే ఏంటి అంటే దొండపండు అని. మరి ఈ దొండపండు విషయానికి వస్తే అలాంటి దొండపండు యొక్క ఎరుపుదనాన్ని కూడా తిరస్కరించే విధంగా ఉన్నాయి అని వసిన్యాది వాగ్దేవతలు ఎందుకు చెప్పారంటే ఇక్కడ దొండపండుకి పండుతనం, ఎర్రతనం ఎన్నో రోజులు ఉండవన్నమాట. ఆకుపచ్చగా ఉండే దొండకాయ బాగా పండుగా మారినప్పుడు మాత్రమే ఆ ఎరుపుదనం వస్తుంది. తీరా ఆ ఎరుపుదనం వచ్చేసరికి ఏమవుతుంది? ఆ పండు ఎలా అయిపోతుంది? గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. ఒక్కొక్కసారి అలా వచ్చినప్పుడు ఆ దొండపండు చేదెక్కే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ అమ్మవారి యొక్క పెదవులకు ఉన్న ఎర్రతనం ఎప్పుడూ కూడా మారకుండా అదే ఎర్రటి కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. అలాంటి అమ్మవారి పెదవులలో నుంచి వచ్చే వాక్కులు తీయదనంతో అమృతాన్ని పంచేలాగా హాయిగా ఉంటాయి. మరి దొండపండు చూస్తే ఒక్కొక్కసారి పండుతనంతో
చేదుగా మారి గుజ్జు అయిపోయే అవకాశం ఉంది కనుకనే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు దానిని తిరస్కరించే విధంగా అమ్మవారి యొక్క పెదవులు ఉన్నాయి అని చెప్పారనమాట. ఇక్కడ అమ్మవారి యొక్క అధరం మధురమే కాకుండా అమృతాన్ని కూడా నింపుకొని ఉంటుంది. మరి ఇలాంటి గుణములన్నీ కూడా ఆ పగడాలకి దొండపండుకి ఉండవు కదా, మరి వాటికి ఇలాంటి గుణాలు మనం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి? అందుకే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు తిరస్కరించే విధంగా ఉన్నాయని చెప్పారనమాట. తరువాత రథనచ్చదా, రెండు పెదవులని కప్పి ఉంచే మాతృకా వర్ణములన్నమాట. ఇక్కడ రథ అనే పదం 32 అక్షరాలను సూచిస్తుందన్నమాట. అంటే అమ్మవారి నామంలో చెప్పబడిన రథనచ్చద అనేది మాతృకా వర్ణ రూపిణి, అంటే అక్షరాల రూపమైన దేవి అని కూడా అర్థం వస్తుందన్నమాట. మన పెదవులు మూసినప్పుడు మన మాటలు అంటే శబ్దాలు బయటికి రావు, కానీ ఆ శబ్దాల మూలమే అక్షరాలు. ఇలా అమ్మవారి పెదవులు మూసినప్పుడు అందులో సర్వ శబ్దాలకు మూలమైన 32 మాతృకా అక్షరాలు దాగి ఉంటాయని భావం అన్నమాట. అంటే అమ్మవారు స్వయంగా ఇక్కడ శబ్దమాత అంటే అక్షర రూపిణి అని కూడా అర్థం. అమ్మవారి నుండే ఇక్కడ వాక్యాలు మంత్రాలు సృష్టి యొక్క శబ్ద రూపం పుడుతుంది అని అర్థం. ఇంకా నవశ్రీ అంటే 9 శోభలన్నమాట. అంటే దివ్య శక్తులు, కాంతులు, శ్రేయస్సులు కలిగిన అని అర్థం. శ్రీచక్రంలో మొత్తం 9 స్థాయిలు ఉంటాయి. ప్రతి స్థాయి కూడా ఒక్కొక్క దివ్య శక్తిని సూచిస్తుందన్నమాట. అందుకే శ్రీచక్రంలో ఉన్న 9 దివ్య శక్తుల సంహారమే ఈ నవశ్రీ అంటే అర్థం. ఇక్కడ శ్రీచక్రం అంటే లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క దివ్య చక్రం అని అర్థం. అందులో 9 స్థాయిలు లేదా 9 పొరలు ఉంటాయి. అంటే ప్రతి పొరలో కూడా ఒక ప్రత్యేకమైన దైవశక్తి ఉంటుంది. వీటినే నవశక్తులు లేదా నవశోభలు అని కూడా అంటారనమాట. ఆ 9 శక్తులన్నింటినీ కూడా తనలో కలిగిన రూపం కాబట్టే అమ్మవారిని ఇక్కడ నవశ్రీ అని పిలుస్తున్నారనమాట. అంటే శ్రీచక్ర రూపిణి లలితా పరమేశ్వరి అని అర్థం. ఇంకా ఈ నవ గురించి చెప్పుకోవాలంటే 9 ద్వారాలు అని కూడా అర్థం. శాస్త్రాలలో మన శరీరాన్ని నవద్వారపురం అని అంటారు. అంటే మన శరీరంలో 9 రంధ్రాలు లేదా ద్వారాలు ఉంటాయన్నమాట. అవి ఏంటంటే కళ్ళు, చెవులు, నాసికలు, నోరు, మలద్వారం, మూత్రద్వారం, మొత్తం ఇలా 9 ద్వారాలు ఉంటాయి. వేదాలలో దీన్నే ఎలా చెప్తారంటే మన శరీరమే దేవతల నివాసమైన 9 ద్వారాల పట్టణం అని చెప్తారనమాట. అంటే అమ్మవారి యొక్క శక్తి ఈ 9 ద్వారాల ద్వారా మాత్రమే మనలో ప్రవహించి ప్రాణశక్తిగా ఉంటారనమాట. ఆమె వలనే ఈ ద్వారాలు పనిచేస్తున్నాయి. అంటే మనం చూడగలుగుతున్నది, వినగలుగుతున్నది, మాట్లాడగలుగుతున్నది, శ్వాస తీసుకోగలుగుతున్నది అన్నీ కూడా అమ్మవారిదయే అని ఇక్కడ అర్థం అనమాట. అటువంటి అమ్మవారు ఆ 9 ద్వారాల ద్వారా ఈ బ్రహ్మాండాలన్నిటిలో కూడా జీవ చైతన్యంగా పనిచేస్తారనమాట. అందుకే మన దేహాన్ని ఇక్కడ నవద్వారపురం అని అంటారు. ఈ నామం మొత్తం ఏంటి అర్థం అంటే అమ్మవారి యొక్క పెదవులు కొత్త పగడపు రత్నంలా ఎర్రగా మెరిసి ఉంటాయి. వాటి కాంతి రక్తవర్ణపు ప్రకాశం. మంత్రశాస్త్రంలో దీనినే అమ్మవారి రూపం మధురమైన వాక్కును ప్రసాదిస్తుంది అని చెప్తారనమాట. అంటే అమ్మవారి యొక్క భక్తుల మాటలలో మాధుర్యాన్ని కలిగిస్తుంది అని అర్థం. పగడపు లాంటి ఆ పెదవుల నుండి వెలువడే ఆ ఎర్రటి కాంతి అందాన్ని, కరుణను, మాధుర్యాన్ని వ్యక్తపరుస్తుంది అని అర్థం. అటువంటి కాంతిని ఎవరైతే దర్శించుకుంటూ ధ్యానం చేయగలుగుతారో అటువంటి భక్తుల యొక్క మనసు లోపల శాంతిని, ప్రేమని అనుభవిస్తారనమాట. ఈ నామం ద్వారా ఏం తెలియజేస్తున్నారు అంటే వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ అమ్మవారి యొక్క పెదవులు బాహ్య సౌందర్యంగా మాత్రమే కాకుండా జీవ చైతన్యాన్ని ప్రసాదించే దివ్య శక్తి కేంద్రాలు అని చెప్తున్నారనమాట. అటువంటి అమ్మవారి యొక్క వాక్కు చైతన్యాన్ని కదిలించే శక్తి కలిగి ఉంటుందన్నమాట. అంటే శబ్దం ద్వారా జీవశక్తులన్నిటిలో కూడా దయ, కరుణ అన్నీ కూడా పెరిగేలాగా చేస్తారనమాట. ఎవరైతే అమ్మవారిని ఈ నామంతో ధ్యానం చేయగలుగుతారో వారికి అమ్మవారి యొక్క కాంతి ద్వారా భక్తులలో ఉన్న చీకటనుల్ని తొలగించి మాటలలో మాధుర్యాన్ని, మనసులో కరుణని, కర్మలలో సౌందర్యాన్ని కలిగిస్తారనమాట. ఇంకా ఈ నామం జపించడం ద్వారా సర్వ సంపత్తులు, సర్వ సౌభాగ్యం, జ్ఞానం, శక్తి, ఆనందం ఇవన్నీ కూడా అమ్మవారు మనకి ప్రసాదిస్తారనమాట. చూడండి, ఇటువంటి దివ్య నామాలను సృష్టించిన వసిన్యాది వాగ్దేవతలకు మనం కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకు అంటే ఈ నామాల
నామాలను స్మరించడం ద్వారా స్వయంగా అమ్మవారి నుండి కరుణ, జ్ఞానం, సౌభాగ్యం, ఆనందం ఇటువంటివన్నీ కూడా మనకి లభిస్తాయి. మరి ఇటువంటివి లభించడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటి మహిమలన్నీ కూడా పరమేశ్వరి యొక్క దయ ప్రసాదమే. అటువంటి నామాలని అందించిన వసిన్యాది వాగ్దేవతలకి మనం నమస్కరించుకున్నట్లయితే అమ్మవారిని చేరుకోవటం చాలా సులభం అని అర్థం అన్నమాట. ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క పెదవుల సౌందర్యాన్ని ఎలా వర్ణించారంటే, అమ్మవారి పెదవులు సహజంగానే ఎర్రటి రంగులతో మెరిసిపోతుంటాయి. ఇంకా అమ్మవారి యొక్క పళ్ళ తెల్లదనం కాంతి కారణంగా ఆ ఎర్రటి రంగు మరింత అందంగా కనిపిస్తుందన్నమాట. అంటే అంతటి ఎర్రటి కాంతి పగడమో లేదా దొండపండు రంగో కాదు, అమ్మవారి యొక్క పెదవులు సహజంగానే మాధుర్యాన్ని కలిగి ఉంటాయి అని ఆదిశంకరాచార్యుల వారు ఇలా చెప్తున్నారు. అమ్మా, నీ పెదవుల రంగు అంత సుందరంగా ఉంటుంది, మరి దొండపండు రంగు దానికి సమానమే కాదు. దొండపండు యొక్క రంగు నీ పెదవుల వద్ద నిలబెట్టినప్పుడు అది సిగ్గుతో పసుపు రంగులోకి మారిపోతుంది అని ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క సౌందర్యాన్ని కేవలం సౌందర్యంగా, శారీరకంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా వర్ణిస్తున్నారన్నమాట. అమ్మవారి యొక్క పెదవుల ఎర్రటి కాంతి అనేది ప్రేమ, జ్ఞానం, జీవశక్తి, వాక్సిద్ధికి సూచన. అమ్మ యొక్క వాక్కు మధురంగా ఉండడం వలన ఈ జగత్తు మొత్తంలో సృష్టి, స్థితి, లయ జరుగుతుంటాయి అని చెప్తున్నారనమాట. అలా ఆదిశంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క పెదవుల వర్ణన గురించి ఇలా చెప్పారనమాట. ఇంకా కాళిదాస మహాకవి గారు కూడా అమ్మవారి యొక్క పెదవులను ఎర్రగా, మధురంగా, ప్రకాశవంతంగా ఉన్నాయి అని వర్ణించారనమాట. అంటే అమ్మవారి యొక్క వాక్కు మధురమైనది, అమ్మ ముఖం కాంతిమయం, అమ్మ సౌందర్యమే ఈ సర్వ సృష్టికి ప్రేరణగా ఉంటుంది అని అర్థం అనమాట. అది ఈ నామానికి అర్థం. రేపు మరొక నామం గురించి చెప్పుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.